ఆ ఎన్ఆర్ఐ ఎమ్మెల్యేకు ఇంకా ఆంధ్ర పాలిటిక్స్ వంటపట్లేదా? జనం ఆయన్ని కలవాలంటే 1,00,000 ఆంక్షల్ని దాటుకుని వెళ్లాల్సిందేనా? గవర్నమెంట్ ఆఫీసర్లా 9 to 5 అన్నట్టు టైమింగ్స్ పెడుతున్నారా? ఆయన గారి కొత్త రాజకీయం చూసి నియోజకవర్గ ప్రజలు అవాక్కవుతున్నారా? ఇంతకీ ఎవరు ఎమ్మెల్యే? లెట్స్ వాచ్. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గం పార్వతీపురం. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ తరపున విజయం సాధించారు బోనల విజయ్ చంద్ర. 24,000 మెజార్టీతో ఎమ్మెల్యే అయిన విజయ్ చంద్రకు జనంతో ఎలా మసులుకోవాలో ఇంతవరకు అర్థం కాలేదట. రకరకాల సమస్యలతో వాటి పరిష్కారం కోసం గంపెడాసతో తన దగ్గరకొస్తున్న వాళ్లకు 1,00,000 ఆంక్షలు పెడుతున్నారట కొత్త శాసనసభ్యుడు. కూటమి ప్రభుత్వం పవర్లో ఉంది కాబట్టి టీడీపీతో పాటు అటు జనసేన, బీజేపీ నాయకులు కూడా వివిధ రకాల సమస్యల్ని తీసుకుని ఎమ్మెల్యే దగ్గరకొస్తున్నా ఆయన మాత్రం టచ్ మీ నాట్ అన్నట్లుగా ఉంటున్నట్టు ప్రచారం మొదలైంది. గెలిచింది మొదలు ఈ 2 నెలల్లో వరుసగా ఓ 10 రోజులు నియోజకవర్గంలో ఉన్నది లేదట ఆయన. వారంలో 4 రోజులు పార్వతీపురంలో ఉంటే మరో 3 రోజులు విశాఖకో విజయవాడకో చెక్కేస్తారన్నది లోకల్ టాక్. పైగా ఆ ఉన్న 4 రోజులు కూడా సార్ దగ్గరికి వెళ్లి కలుద్దామా అంటే అందుకు కూడా షరతులు వర్తిస్తాయంటున్నారు. ఉదయం 8 గంటల తర్వాత సాయంత్రం 6 గంటల లోపు మాత్రమే తనను కలవడానికి రావాలని, అంతకు నిమిషం అటు ఇటైనా నో అపాయింట్మెంట్ అంటూ ఆఫీసర్ లెక్కలో మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసిందే. ఆయన రెగ్యులర్గా నియోజకవర్గంలో ఉంటూ ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటే ఓకే, అలా కాకుండా పార్ట్ టైం వచ్చి వెళ్తూ అందులోనూ షరతులంటే ఎలా? అందుకేనా అంత కష్టపడి ఈయన గారిని గెలిపించింది అని సొంత కార్యకర్తలే చిరాకు పడుతున్నట్టు తెలిసింది. ఎన్ఆర్ఐ సార్కి ఇంకా ఇండియన్ పాలిటిక్స్ అలవాటు అవలేదా అన్న సెటైర్స్ సైతం పడుతున్నాయట. ప్రజాప్రతినిధిని అన్న సంగతి మర్చిపోయి గవర్నమెంట్ ఆఫీసర్ లాగా టైమింగ్స్ పెడితే ఎలాగని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వాస్తవ పరిస్థితుల్ని గమనించి ఆయన తీరు మార్చుకుంటే ఆయనకే మంచిది, లేదంటే రాజకీయంగా తనకే నష్టమని అంటున్నారట టీడీపీ కార్యకర్తలు.